దేవుడి కీర్తనలు బోధిస్తారు తప్ప మమ్మల్ని ఏ కులమని అడగరు. అందుకనే మేము క్రైస్తవులుగా మారిపోయామని అంటా ఉన్నారు. ఒక పద్యాన్ని చదివితే, శ్లోకాన్ని చదివితే నాలుకలు కోసేయడం, ఏదైనా మంత్రాన్ని వింటే చెవులలో సీసం పోయడం, అలాంటి సంస్కృతి ఉన్న ఈ దేశంలో ఈ మతం మారితే నిజంగా వెనకటి కాలం నుంచి ఉన్నటువంటి ఈ వెనుకబాటుతనం కనుమరుగవుతుందా అంటే ఏమంటారు? మతం మారినంత మాత్రాన కానీ భారతదేశానికి వచ్చే నాటికి ఏ మతం వచ్చినా, ఇంతకంటే అద్భుతమైన మతం ఏది వచ్చినా కులం అనేది ఉంటుంది. ఆ కుల అంటరానితనం, అస్పృశ్యత ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి మతం వచ్చి. అంటే గతంలో ఉన్నటువంటి సామాజిక స్థితులు ఈ రోజు ఉన్నటువంటి సామాజిక స్థితులు సేమ్ ఉన్నాయా? మరి నిన్నగాక మొన్న గుళ్ళల్లో కూడా రానియలేదు కదా దళితులను, కదా దళితులు అంటే. అదే రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క రిపోర్ట్ని ఈ రోజు కూడా అమలు కాకపోవడానికి, అమలుకు నోచుకోపోవడానికి గల కారణాలు ఏమంటారు? అదే మతవాదం, రాజకీయ కుట్ర, ఇవి రెండే ఉంటే మా మతంలో ఉండండి. సచ్చినట్టు మేము చంపినా, మేము తన్నినా, మేము గుద్దినా, మీ ఆడపడుచులను మేము అత్యాచారాలు చేసినా మీరు మా మతంలోనే ఉండండి. ఇది రాజ్యాంగబద్ధంగా దళితులను హత్య చేసే కుట్ర. రాజ్యాంగబద్ధంగా నిజంగా దళిత క్రైస్తవులకు చర్చిలలో గౌరవం ఉందా? నిజంగా దళిత క్రైస్తవుల చేతిలో కొన్ని చర్చలు ఉన్నాయా? నిజంగా ఎక్కడ ఇప్పుడు చెప్పుకోదగ్గ ఒక దళిత క్రిస్టియన్ కు సంబంధించిన పాస్టర్ ఒక పేరు చెప్పండి. మరి ఎందుకు అదే మతంలో ఉన్నారు? నిజంగా రిజర్వేషన్ తీసేస్తే ఈ దేశం ఉంటుందా? ఈ దేశ ప్రజలు కనిపిస్తుంది, ఆ రోజు కనిపిస్తుంది. రిజర్వేషన్లు ఎత్తేసిన రోజు కనిపిస్తుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు, రిజర్వేషన్ల మీద అక్కసు కక్కే వాళ్ళకు తెలిసి వస్తుంది. ఆదిగ పల్లెలలో ఏముంది అంతగానో? అంత చీదరించుకోవడానికి, అంత చిన్న చూపు చూడడానికి ఏముంది? ఎందుకు అంటే 1000 సంవత్సరాలుగా అవమానాలు ఎదుర్కొంటూ బతికిన వాళ్ళం, అవమానిస్తూ ఆనందిస్తూ బతుకుతున్న వాళ్ళు, ఈ ఇద్దరి మధ్యలోనే సంగతి. ఈ అవమానం చేస్తున్నటువంటి ఏదైతే వర్గం ఉందో ఆ వర్గానికి దాసోహం చేసేది మళ్ళీ మీ వర్గాలే కదా. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సమాజంలో సమానత్వం, అదేవిధంగా రాజ్యాంగ హక్కులకు సంబంధించినటువంటి అంశంలో అతిపెద్ద చర్చ నడుస్తున్నటువంటి అంశం దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశం. నిజంగానే మతం మారితే వెనుకబాటుతనం కనుమరుగవుతుందా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి, ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఆ అంటరానితనం అనేటువంటి ఏదైతే ఒక ట్యాబ్ ఉందో అది పోతుందా నిజంగా ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఓదెల్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. దిశ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అన్న. వాస్తవానికి ఈ మతం మారితే నిజంగా వెనకటి కాలం నుంచి ఉన్నటువంటి ఈ వెనుకబాటుతనం కనుమరుగవుతుందా అంటే ఏమంటారు? మతం మారినంత మాత్రాన సాంఘిక హోదా మాత్రం మార్పు జరగదు. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో కులం అనేది ఒకటి ఆనుకొని ఉన్నది. ఆ కులంతో పాటుగా అంటరానితనం కూడా ఆవిర్భవించి ఉన్నది. మతము, కులము, అంటరానితనం, ఇవి 3 ఒకే ఎజెండాలో ఉన్నాయి. కాకపోతే మతం మారగానే కులం పోవాలి, అంటరానితనం పోవాలి, సాంఘిక హోదా మార్పు జరగాలి. కానీ ఈ దేశంలో ఏ మతానికి మారినా కానీ సాంఘిక హోదా మార్పు మాత్రం జరగదు. అదే అంటరానితనంతో చూస్తారు. దాని ఉదాహరణకు ఈరోజు మనం చూసుకుంటే దళిత క్రిస్టియన్ అంశాన్ని తీసుకుందాం. హిందూ మతంలో అంటరానితనం ఉన్నదని దళితులంతా క్రిస్టియన్ మతంలోకి పోతున్నారు. అదే క్రిస్టియన్ మతంలో బీసీలకు ఒక చర్చ్ ఉంటుంది, ఓసీలకు ఒక చర్చ్ ఉంటుంది, ఎస్సీలకు ఒక చర్చ్ ఉంటుంది. అందరికి కలిపి ఆ క్రిస్టియన్ మతం ఏం చెప్తుంది? మత సూత్రంలో అందరూ సమానత్వమే అని చెప్తుంది. అది ఇతర దేశాల్లో అవలంబించడానికి, పాటించడానికి, అమలు కానికి చాలా ఈజీగా ఉంది. కానీ భారతదేశానికి వచ్చే నాటికి ఏ మతం వచ్చినా, ఇంతకంటే అద్భుతమైన మతం ఏది వచ్చినా కులం అనేది ఉంటుంది. ఆ కుల అంటరానితనం, అస్పృశ్యత ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి మతం వచ్చినా. క్రిస్టియన్ మతంలో సమానత్వమే ప్రధాన ఎజెండా, కులాలు ఉండవు. కానీ అలాంటి సమానత్వ ప్రధాన ఎజెండా ఉన్న మతంలో కూడా ఇదే హిందూ మతం నుండి కన్వర్ట్ అయిన ఓసీలు కానీ, బీసీలు కానీ మళ్ళీ అక్కడ కుల ప్రాతిపదికన అంటరానితనాన్ని, అస్పృశ్యతను కొనసాగిస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీల చర్చిలు పక్కకు ఉంటాయి, ఎస్సీల సమాధులు పక్కకు ఉంటాయి, బీసీల చర్చిలు వేరే ఉంటాయి, బీసీల సమాధులు పక్కకు ఉంటాయి. సో మతం మారినంత మాత్రాన సాంఘిక హోదా మారుద్ది, సమానత్వం వస్తుంది అంటే కాదు. మతం అనేది మానసిక ఆలోచనకు సంబంధించింది. కులం అనేది పుట్టుకతో వచ్చేది. మతం నేను పెరుగుతున్న కొద్దీ నాకు ఒక మతం యొక్క సూత్రం నచ్చి, ఒక దేవుడి యొక్క ప్రార్థన నచ్చి, లేకపోతే అక్కడ ఇచ్చే ప్రవక్తలు ఇచ్చే సూక్తుల బట్టి నేను మతాన్ని మారుతాను. దానికి ఆర్టికల్ 24 ఉంది. కానీ
కులం అనేది మాత్రం నేను పుట్టక ముందే మా తల్లి గర్భంలోకి రావడంతోనే నన్ను ఆ కులానికి సంబంధించిన పసిగుడ్డిగా చూస్తారు. నేను సమాధిలోకి పోయిన తర్వాత నా సమాధికి కూడా అదే కులం పేరు పెట్టి నా సమాధిని కూడా పిలుస్తారు ఈ దేశంలో. అంటే నేను ఏ మతానికి మారినా కానీ నా కులం మాత్రం పోదు. ఈ కులంతో పాటుగా ఇక్కడ ఉండే సాంఘిక హోదా మార్పు కూడా జరగదు అనేది స్పష్టం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. మీరు అన్నట్టుగానే చాలామంది నేను ఎవరైతే దళిత క్రిస్టియన్లు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము గతంలో మేమంతా హిందువులమే, కాకపోతే మమ్మల్ని గుళ్ళోకి రానిచ్చేవారు కాదు, గుళ్ళో మాకు అంత పెద్ద గౌరవం దక్కలేదు. అదే చర్చిలో అయితే ఏ కులం అని అడగరు, ఏ మతం అని అడగరు, ఏమని అడగరు, తిన్నావా, కలిసి ఉన్నామా, బాగున్నామా, ఇది మాత్రమే అడుగుతారు. మంచి సూక్తులు చెప్తారు, మంచి దేవుడి కీర్తనలు బోధిస్తారు తప్ప మమ్మల్ని ఏ కులం అని అడగరు. అందుకనే మేము క్రైస్తవులుగా మారిపోయామని అంటా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? అంటే ఇక్కడ విషయాన్ని మనం ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ ఎవరు కూడా ప్యూర్ క్రిస్టియన్ కాదు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా ప్యూర్ ముస్లిం కాదు. ఈ దేశంలో పుట్టిన బిడ్డలు, ఈ దేశానికి సంబంధించిన మూలవాసులు లేదా ఆదివాసులు, ఈ దేశంలోని అగ్రవర్ణాలు కూడా కావచ్చు కదా. కానీ ఇతర మతాలు వచ్చి పాలన కొనసాగిస్తున్న క్రమంలో మొఘళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళే ముస్లింలుగా మారినరు కదా, అరబ్బులు వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చినరో అప్పటి వరకు దరిదాపుగా భారతదేశ నిర్మాణంలో 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు వేసుకుంటే 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా, ఈ దేశంలో బ్రిటిషర్లకు భారతీయులంతా బానిసలైతే ఆ బానిసలకు బానిసలుగా ఉన్నది మాత్రం దళితులు అనేది స్పష్టం. అలాంటి దళితులకు, అలాంటి బానిసలకు చదువు అనేది అసలు వాళ్ళకు హక్కే కాదు. చదువు అనే దాని వైపు చూడొద్దు, శ్లోకాన్ని చదవద్దు, మంత్రాన్ని చదవద్దు, పురాణ ఇతిహాసాలను పఠించొద్దు అనే కాడ ఏదైనా ఒక పద్యాన్ని చదివితే, శ్లోకాన్ని చదివితే నాలుకలు కోసేయడం, ఏదైనా మంత్రాన్ని వింటే చెవులలో సీసం పోయడం, అలాంటి సంస్కృతి ఉన్న ఈ దేశంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న అస్పృశ్యతను చూస్తూ కొంత వెనుకబడిన వర్గాలుగా ఉన్న దళితులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమానత్వం వైపు నడిపించే కాడ క్రిస్టియన్ మతం ముందడుగేసింది. అది నచ్చి కొంతమంది దళితులు అక్కడ అక్షరం నేర్పిస్తున్నారు, బట్ట ఇస్తున్నారు, బువ్వ పెడుతున్నారు, అన్ని వసతులు చూసుకుంటున్నారని మత మార్పిడి జరగడం జరిగింది. అంత మాత్రాన సాంఘిక హోదా పూర్తిగా మారిందా అంటే మారలేదు. అక్కడ కూడా మళ్ళీ అగ్రవర్ణాలే రావడం, ఇదే హిందూ మతంలో ఉన్న బ్రాహ్మణులు కానీ, ఓసీలు కానీ, బీసీలు కానీ రావడం, ఆ మతంలో కూడా కులతత్వాన్ని మళ్ళీ పాటించే కాడికి మళ్ళీ మొదలైంది అనేది మాత్రం స్పష్టం. దీంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో కూడా మనం చూస్తున్నాము. దాంట్లో ఎప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950. సో దాని దగ్గరికి వస్తామన్నా, అసలు నిజంగా వాస్తవానికి వాళ్ళకి అవసరం ఉందా? ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఓన్లీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు వీళ్ళకు మాత్రమే వర్తిస్తుందని ఆ రోజు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వారు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదే ఈరోజు సుప్రీంకోర్టు పాటిస్తూ ఉంది. నిజంగా దళిత క్రిస్టియన్లకు ఈ రిజర్వేషన్ అనే అంశం అసలు అవసరం ఉందా? 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సిక్కులకు, బౌద్ధులకు ఇవ్వలేదు. ఓన్లీ హిందువులకు మాత్రమే 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇస్తామని చెప్పింది. అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మళ్ళీ ఇంకొక తప్పిదం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రధానిక ఎజెండా అవుతుంది. ఈ దేశంలో దళిత క్రిస్టియన్ల విషయంలో రిజర్వేషన్ల చర్చ జరిగేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డరే చర్చ జరుగుతుంది కనుక సుప్రీంకోర్టు కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని చూపించి దళితుల హక్కులను హరిస్తుంది కనుక దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం భారతీయులందరికీ ఉన్నది. ముఖ్యంగా రిజర్వేషన్ పొందే వాళ్ళకు, వద్దనే వాళ్ళకు కూడా ఉన్నది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అప్పుడు హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే అస్పృశ్యత ఉన్నది, తద్వారా హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్లు చెందుతాయని చెప్పింది. తర్వాత సిక్కులు పోరాటం చేసినారు, దళిత సిక్కులు, వాళ్లకు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపించి ఎస్సీ హోదా ఇచ్చారు. తర్వాత బౌద్ధులు, దళిత బౌద్ధులు పోరాటం చేసినారు, వాళ్ళకు 1990లో వాళ్ళకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపించారు. కానీ దళిత క్రిస్టియన్లకు మాత్రం ఇవ్వలేదు. సిక్కు మతంలో ఉన్న దళితులకు ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపునిచ్చి. బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయించి. 50లో ఇచ్చింది మాత్రం ఏ మతం లేదు, ఓన్లీ హిందూ మతంలో ఉన్న దళితులకే అని చెప్పింది. కానీ తర్వాత పోరాటాలు చేస్తూ ఉంటే ఇతర 2 మతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎస్సీ హోదా ఇచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలను చూసినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఇద్దరు ఒకే కోణంలో కనిపిస్తారు. ఎస్సీ ఎస్టీలు అసమానతలు, అస్పృశ్యత, పేదరికం ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. కానీ అదే ఎస్టీలకు వాళ్ళు మతం మారితే వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేదు. కానీ ఎస్సీలు మతం మారితేనే అది క్రిస్టియన్లుగా, అదే ఎస్టీలు క్రిస్టియన్లుగా మారినా వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేదు అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో.
కానీ ఎస్సీలు మాత్రం మతం మారితే క్రిస్టియన్ మతంలోకి వస్తే వాళ్ళ సాంఘిక హోదా ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది. ఇది తప్పు అంటున్నా. భారతదేశంలో అన్ని మతాలు సమానమే కావాలి, పౌరులందరూ సమానమే కావాలి. ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఆ రోజు తీసుకున్నది నిజమే అయితే బౌద్ధులకు ఎందుకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఎందుకు ఇచ్చిండ్రు? నిజంగా అదే అభద్రతా భావం అవమానంతో ఉండే ఎస్టీలకు కూడా వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేకుండా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వాళ్ళకు భద్రంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంచారు. ఒక దళితుల పట్లనే ఈ ఆర్డర్ను చూపించి దళితుల రిజర్వేషన్ తీసేయాలంటే ఇది పెద్ద కుట్ర కాదా అని నేను అంటున్నా. ఎంత కుట్ర అంటే ఈ దళిత జనాభా ఎక్కువ ఉంటుంది కనుక దేశంలో వీళ్ళను మతాలుగా విభజించేసి ఎస్సీ హోదా నుండి కొంతమందిని తగ్గించేస్తే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా చాలా తగ్గుద్ది, ఈ రిజర్వేషన్ల శాతం కూడా తగ్గించవచ్చు అనే పెద్ద కుట్ర జరుగుతుంది అనేది స్పష్టం. అంటే గతంలో ఉన్నటువంటి సామాజిక స్థితులు ఈ రోజు ఉన్నటువంటి సామాజిక స్థితులు సేమ్ ఉన్నాయా? మరి మార్పు ఏం జరగలేదు. అస్పృశ్యత విషయంలో మార్పు జరగలేదు. సాంఘిక హోదా సమానత్వం ఏం పెద్దగా వచ్చింది లేదు. ఈరోజు కూడా 2 గ్లాసుల సిద్ధాంతం కొన్ని గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్నాయి కదా. నిన్నగాక మొన్న గుళ్ళల్లో కూడా రానియలేదు కదా దళితులను కదా. దళితులంటే ఎక్కడ ఏ హోదాతో ఉన్నా చిన్న చూపే జరుగుతుంది కదా ఎలాంటి వాళ్ళకైనా. ఒక పార్లమెంటు మన అసెంబ్లీ స్పీకర్ కూడా ఆంధ్రప్రదేశ్లో దళితుల పట్ల ఎట్లా మాట్లాడారు అంటే ఈ వ్యవస్థలో మనిషి ఆలోచన మారనంత వరకు ఈ అస్పృశ్యత అలాగే కొనసాగుతూ ఉంటుంది. అది అస్పృశ్యత పోవాలి అంటే సాంఘిక హోదా పెరగాలి, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి, ఆ జాతులు విద్యాపరంగా అభివృద్ధిలోకి రావాలి, పాలనలో భాగస్వామ్యం కావాలి. అవి చేయాల్సింది పాలక పక్షాలు, ప్రభుత్వాలు. ఎంతవరకు చేస్తున్నాయంటే మనం చూస్తున్నాం కదా ఈరోజు. సో ఎస్సీ హోదా నుంచి బీసీలో సి కేటగిరీకి పంపిస్తా అంటారు. సో ఇది నిజంగా బీసీలో దాంట్లోకి వస్తే మరి రానున్న రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంటా ఉన్నారు. సో నిజంగా బీసీసీలోకి వస్తే మరి మెరుగుపడేటువంటి అవకాశం లేదా? ఎలా మెరుగుపడుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఓసీలను కూడా బీసీసీలో వేయండి, బీసీలు అందరినీ కూడా ఒకవేళ మతం మారిన వాళ్ళని కూడా బీసీసీలో వేయండి, ఎస్టీలను కూడా బీసీసీలో వేయండి, అప్పుడు ఎస్సీలను కూడా బీసీసీ అనండి, తప్పేం లేదు. కానీ ఒక దళితులనే కక్ష కట్టినట్టుగా రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగబద్ధంగా దళితులను హత్య చేసే కుట్ర. రాజ్యాంగబద్ధంగా దళితులు మతం మారితే వాళ్ళ సాంఘిక హోదాను వాళ్ళకు ఉండే హక్కులను రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను అడ్డుకునే కుట్ర అని చెప్తున్నా నేను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అందరికీ సమానమైన హోదా ఉండాల్సిన అవసరం ఉంది. అందరినీ బీసీసీలోకి తీసుకొస్తే దాంట్లో ఏం అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఎస్టీలకు లేదు కదా, అది బీసీలో ఇతర కులాలకు లేదు కదా. మరి ఓసీలను తీసుకొచ్చి బీసీసీలో వేస్తుండ్రా? కాదు కదా. ఓన్లీ ఎస్సీలనే తీసుకొచ్చి బీసీసీలో వేస్తే ఇది తప్పు కాదా? వీళ్ళ పట్ల కుట్ర జరిగినట్టు కాదా? అంటే ఈ జనాభాను తగ్గియడమా, వీళ్ళ రిజర్వేషన్లను తీసేయడమా, రానున్న రోజులలో అసలు వీళ్ళని ఈ సమాజంలో ఉండకుండా చేయడమా? వీళ్ళు ఎక్కువ చైతన్యం అయ్యి ఇంత జనాభా ఉన్న వాళ్ళు కనుక వన్ సైడ్ అయితే ఈ దేశంలో రాజకీయ మూలాలు మారిపోతాయనా? అన్నిటి మీద సమీక్ష జరిగింది కదా. సిక్కులకు సమస్య ఎదురైనప్పుడు సమీక్ష జరిగింది కదా, అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్. బౌద్ధులకు సమస్య ఎదురైంది అన్నప్పుడు అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సమీక్ష జరిగింది కదా. రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఇచ్చింది కదా. అదే రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క రిపోర్ట్ని ఈ రోజు కూడా అమలు కాకపోవడానికి, అమలుకు నోచుకోపోవడానికి గల కారణాలు ఏమంటారు మీరు? అదే మతవాదం, రాజకీయ కుట్ర, ఇవి రెండే. ఉంటే మా మతంలో ఉండండి, సచ్చినట్టు మేము చంపినా, మేము తన్నినా, మేము గుద్దినా, మీ ఆడపడుచులను మేము అత్యాచారాలు చేసినా మీరు మా మతంలోనే ఉండండి. మీకు మత స్వేచ్ఛ అనే పదమే లేదు రాజ్యాంగబద్ధంగా దళితులకు. ఉంటే సచ్చినట్టు హిందూ మతంలో ఉండండి, లేదు అంటే బయటకు పోతా అంటే మీకు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులు ఏమున్నా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కానీ ఎస్సీ రిజర్వేషన్స్ కానీ ఇవి మీకు ఇవ్వము అని చెప్పే కుట్ర కదా. గతంలో వేసిన కమిషన్స్ ఇచ్చినాయి కదా, గతంలో ఇతర మతాలకు ఇచ్చిరు కదా ఆర్డర్ నుండి మినహాయింపునిచ్చి, దళిత క్రిస్టియన్లకు ఎందుకు ఆ మాట? అందుకే ఇది పక్కా జరుగుతున్నది ఏంటంటే దళితులను ఉన్న పలంగా ఆ మతంలో ఉంచి ఇంకా బానిసలను చేయడం, దళితులు ఇంకా చదువుకొని కొంచెం విదేశీ విద్య ఇంకా పరిజ్ఞానం పెంచుకుంటే ఈ దేశంలో మార్పులు చాలా అద్భుతంగా జరుగుతాయి కనుక వీళ్ళ హక్కులు హరించేసి వీళ్ళని మళ్ళీ వెనక్కి నెట్టేయడం. ఇదే ఎస్సీ హోదా పైన మిగతా అంటే ఎస్సీలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అనేది అంశం మీద వాళ్ళు కూడా వీళ్ళంటే రిజర్వేషన్ కావాలని వీళ్ళెంత పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదంటూ కూడా వీళ్ళలో కొంత భావన వినబడతా ఉంది. అది మనవాద ఎజెండాను అమలు చేసే కుట్ర. నిజమైన దళితులు కాదు, నిజమైన అంబేద్కర్ వాదులు కూడా కాదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే అంబేద్కర్ చెప్పింది నీ కులాలన్నిటి కలుపుకొని రాజ్యాధికారం వైపు బొమ్మన్నాడు. కానీ నీ కులాలను విచ్ఛిన్నం చేసే కాడ మనవాదం ఏదైతే అవలంబిస్తో ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి కులాలుగా విభజించిందో ఈరోజు దళితులలో ఉండే హిందూవాదులో లేకపోతే మనవాదులో మతవాదులో
క్రిస్టియన్లుగా మారిన వాళ్ళకు హక్కులు లేవు అని చెప్పడం తప్పు. నేను హిందువుగా అంటున్నా, అది ఖండిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏవీ మారలేదు, వాళ్ళు గ్రామాల్లో అదే స్థితితో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ సాంఘిక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, కావాలని అడగాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇది ఉమ్మడిగా ఒకవేళ ఆవాదం ఎత్తుకుంటే దళితులు అనే ఐక్యతకు ఉమ్మడిగా దెబ్బతీసే కార్యక్రమం. బీజేపీ వేసే కుట్రలల్లో భాగస్వామ్యమై కొందరిని బయటికి పంపిస్తే మాకు రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయని సమాజాన్ని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతున్నది. ఇది సమాజము, దళిత సమాజం స్పష్టంగా అంటే గమనిస్తుంది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నిజంగానే వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తే మాకున్నటువంటి రిజర్వేషన్ శాతం తగ్గిపోద్ది కదా, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్లన్నీ కూడా దళిత క్రైస్తవులకు వెళ్ళిపోతాయి కదా అని అంటా ఉన్నారు కదా. మతానికి కులానికి ఎక్కడా పొంతన ఉండదు ఈ దేశంలో. నేను చెప్పేది అదే. నువ్వు పుట్టకముందే నీకు కులం అంట పడుతుంది. నువ్వు పెరిగిన తర్వాత నీకు 20 ఏళ్ళ వయసు వచ్చినా 60 ఏళ్ళ వయసు వచ్చినా మతం మారే స్వేచ్ఛ ఉంది కదా. నేను అదే మాట ఒప్పుకుందాం. నేను 40 ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్ హిందూ మతంలో ఉండి తీసుకుంటా. రిటైర్మెంట్ సందర్భంలో నేను మతం మారుతా, నాకు రిజర్వేషన్ వద్దని. అంటే ఈ 50 ఏళ్ళ కాలం నేను తిన్నది ఏంటిది? దీనికి పరిష్కారం చెప్పగలుగుతారా? మతం అనేది మానసిక స్థితిని బట్టి మారే విధానము, అది రాజ్యాంగంలో ఉండే స్వేచ్ఛ. మతం మారినంత మాత్రాన సాంఘికంగా వచ్చే మార్పులు ఏమీ పెద్దగా ఉండవు, ఆర్థిక మార్పులు ఏం పెద్దగా ఉండవు. వ్యక్తిగత ఆలోచన పరిపక్వత రావచ్చేమో తప్ప డబ్బులు ఏమన్నా వస్తాయా ఓ మతం మారిన తర్వాత? రాజ్యాధికారం వస్తుందా మతం మారిన తర్వాత? గుడికి పోయేటోడు చర్చికి పోతాడు, బొమ్మకు మొక్కేటోడు సిల్వకు మొక్కుతాడు కావచ్చు. అంత మాత్రాన ఏం మార్పు జరుగుద్ది? వీళ్ళన్నట్టే ఒకవేళ మతం మారితే ఎస్సీ హోదా రద్దు చేయాలంటే 50 ఏళ్ళు రిజర్వేషన్ తీసుకొని వాళ్ళ కుటుంబానికి అందరికి ఇచ్చేసి ఆ రిజర్వేషన్, ఆ సాంఘిక హోదా, ఆ సాంఘిక భద్రత అందరికి ఇచ్చేసి ఈయన చివరి దశలో మతం మారితే కదా. మతము మారితే రిజర్వేషన్లు తీసేయాలనేది రాజ్యాంగ విరుద్ధమని అంటున్నా. మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. నువ్వు మతం మారద్దు, మారితే రిజర్వేషన్ పోతుందని బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది రాజ్యాంగబద్ధంగా దళితులను బ్లాక్మెయిల్ చేస్తున్న విధానం అని చెప్తున్నా. ఒకవైపు ఎస్సీ హోదా కావాలని అడుగుతా ఉన్నారు. నిజంగా దళిత క్రైస్తవులకు చర్చిలలో గౌరవం ఉందా? నిజంగా దళిత క్రైస్తవుల చేతిలో కొన్ని చర్చలు ఉన్నాయా నిజంగా? ఎక్కడ ఇప్పుడు చెప్పుకోదగ్గ ఒక దళిత క్రిస్టియన్కు సంబంధించిన పాస్టర్ ఒక పేరు చెప్పండి. మరి ఎందుకు ఇంకా అదే మతంలో ఉన్నారు? అక్కడ కూడా గౌరవం లేదు. మతం వ్యక్తిగత విధానం అని చెప్తున్నాను నేను. మతం అనేది ఒక సమూహానికి సంబంధించింది కాదు. మీ నాన్న ముస్లిం అయినా నువ్వు హిందువుగా మారచ్చు, ఇది రాజ్యాంగం నీకు ఇచ్చే స్వేచ్ఛ, నీ మానసిక స్థితి. నేను అవుతున్నా అంటే అక్కడ నాకు గౌరవం దక్కితేనే కదా నేను ఆకర్షితున్నయ్యేవాడిని. అక్కడ నాకు గౌరవం కోసం పోయేది మతం ఎప్పుడు కాదు. గౌరవం కోసం పోయేది మతం కాదు. గౌరవం దక్కాలనుకుంటే నువ్వు పూజారిగా పోవాలి కదా గుళ్ళోకి. గుళ్ళో ఎవరి గౌరవం ఉంటుంది? పూజారికి. ఎవడైనా వచ్చి కాళ్ళు మొక్కాలి, కోట్లు ఉన్నోడైనా పూజారి కాళ్ళు మొక్కాలి. గౌరవం అదే కదా. మరి హిందువుగా ఉన్నప్పుడు వాడు గుడికి పోతుండంటే పూజారి కాళ్ళు మొక్కాలి. ఆ పూజారి స్థానం ఇస్తే గౌరవం ఇచ్చినట్టు కదా. గౌరవం కాదు, మానసిక ప్రశాంతత కోసం దైవం అనే అంశాన్ని ఎన్నుకుంటుంది మనిషి. తను చేసిన తప్పులను సరి చేసుకోవడానికి, తనను తాను స్కాన్ చేసుకోవడానికి, తనను తాను అర్థం చేసుకోవడానికి, ఈ ప్రకృతిని, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఏర్పరచుకునే ప్రశాంతమైన మార్గం, వేదిక ఏదైనా ఉన్నది అంటే అది దేవాలయం, చర్చ్, మసీద్. అక్కడ ఆదాయ వనరులు సృష్టించేటిది ఏం కాదు, ఆడ రాజకీయాలు నేర్చుకునేది ఏం కాదు. గౌరవం కోసమే మతాలు మారుతున్నారు అంటే పోయినోడు ప్రతివాడు ఫాస్టర్ కావాలి, పోయినోడు ప్రతివాడు పూజారి కావాలి, అప్పుడే గౌరవం వచ్చినట్టు. గౌరవం కోసం మారేది కాదు. మనిషి యొక్క మానసిక ప్రశాంతత కోసం మతాన్ని, ఆ మత విశ్వాసాలని నమ్ముతారు. సో వాస్తవంగా ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది అత్యంత ముఖ్యమైన చట్టం. ఎస్సీని ఎస్టీని కాపాడుకోవాలంటే కూడా అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ దళిత క్రైస్తవులకు ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒకవేళ రద్దు అయితే, ఈ ఎస్సీ హోదా లేకపోతే, మొత్తానికి వెళ్ళిపోతే, మరి నిజంగా ఎవరైనా ఈ దళితుల పైన, ఈ ఎస్సీల పైన ఎవరైనా దాడి చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు కదా. దీని పరిస్థితి ఎట్లా? అదే మేము అనేది ఏంది, వాళ్ళ పుట్టుక దళితులు, వాళ్ళు చనిపోయినా కూడా ఈ సమాజం చూసేది దళితులుగానే. వారి పట్ల ఈ సమాజం అనుసరించే విధానం కూడా దళితులనే కోణంలోనే. వారికి సత్యాంత వరకు అవమానాలు అట్లే కొనసాగుతూ ఉంటాయి.
తద్వారా వాళ్ళు ఈ సమాజంలో మతం మారినంత మాత్రాన వాళ్ళ కుల హోదా పోయింది అనేసి రాజ్యాంగం గనక ఇలాంటి బ్లాక్మెయిల్ చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ కాదు, జస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో చేసిన చట్టం ఇది. సో దాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయవచ్చు. కానీ ఎందుకు దాన్ని రాజ్యాంగం కంటే అత్యంత గొప్పదానిలాగా చూసి ఈరోజు ఇంత పెద్ద చర్చ నడుపుతున్నారు దాని చుట్టూ? అంటే పరిపాలకులు మతవాదులు అయినప్పుడు మతాల మధ్య జరిగేటి ఇలాంటి చిచ్చులే, కులాల మధ్యలో జరిగేటి ఇలాంటి చిచ్చులే. చూడండి, ఇప్పటికి చూడండి, ఈ భారతదేశంలో ఎక్కడైనా మత స్వేచ్ఛ కోసం ఓపెన్గా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? సామాజిక మాధ్యమాల్లో కూడా మాట్లాడలేని పరిస్థితులు. ఎవరికైనా మద్దతు ఇచ్చి మాట్లాడితే వారిపైన ఏ విధమైన దాడి జరుగుతుందో పాకిస్తానోడు అంటాడు, బంగ్లాదేశోడు అంటాడు, తీవ్రవాది అంటాడు, నక్సలైట్ అంటారు. అరే నిజాన్ని మాట్లాడదామన్నా కానీ మాట్లాడలేని పరిస్థితులలో భారతదేశ యువత, భారతదేశం పోతా ఉన్నది. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అమలు చేసే కాడ లౌకికవాదం స్పష్టంగా అమలు కావాల్సిందే. కానీ లౌకికవాదాన్ని సమాధి చేసే విధంగా ఈరోజు వ్యవస్థ తయారవుతుంది. మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చింది, అది లౌకికవాదం. దాన్ని ఎవరు ఏ మతానికైనా పోవచ్చు. సో దాన్ని అడ్డుకునే విధంగా ఈ ఆర్డర్స్ ఎప్పుడూ అడ్డు రావద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడు కదా, నేను రాసిన రాజ్యాంగం ఎప్పుడైనా మీకు బాధ కలిగించినా, ఇబ్బంది కలిగించినా ఇమీడియట్లీ ఆ పేజీని తీసేయండి, లేకపోతే ఆ షెడ్యూల్ను మార్చేయండి అని చెప్పిండు కదా. అందుకే రాజ్యాంగ సవరణ చేసుకోమన్నాడు కదా. మరి ఇన్ని అవకాశాలు ఉంటే దాన్ని అట్లే అట్టిపెట్టేసి ఇంత సమస్యను సృష్టించాల్సిన అవసరం లేదు కదా. నిజమే, ఒకవేళ మతం మారితే వాళ్ళ సాంఘిక హోదా మార్పు జరుగుతుందంటే మరి సిక్కులకు ఎట్లా ఇచ్చినాం, బౌద్ధులకు ఎట్లా ఇచ్చినాం? మరి వాళ్ళ దళిత క్రిస్టియన్లు, ముస్లింలు ఏం చేసిండ్రు? అవి పరాయి దేశంలో పుట్టిన మతాలు అంటారు. మరి పరాయి దేశంలో పుట్టిన వస్తువులు మనం ఇక్కడ వాడతలేమా? పరాయి దేశంలో పుట్టిన సిద్ధాంతాలను ఇక్కడ వాడతలేమా? మన రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి కదా, పరాయి దేశంలో జరిగిన చట్టాలే మన రాజ్యాంగంలో ఉన్నాయి కదా. మరి దానికి దీనికి మతం ఎక్కడైనా, ఇప్పుడు హిందూ మతంలో నిజంగా ఒక సమానత్వం ఉందా? ఉంటే ఒకటే దేవుడు ఉన్నాడా? లేదు, ఏదైనా ప్రకృతిని ప్రేమించి దేవుడు అని చెప్పమన్నారు. మరి అన్ని దేవుళ్ళకు ఒకటే పూజ జరుగుతుందా? ఇదే హిందూ మతంలో కొంచెం వెనక్కిపోతే, ఒక 200-300 ఏళ్ళు కొంచెం వెనక్కిపోతే శైవం వైష్ణవం మధ్య గొడవలు జరగలేదా? శివభక్తులను విష్ణు భక్తులు చంపేయలేదా? శివభక్తులను అంతరాని వాళ్ళుగా చూడలేదా ఇదే హిందూ మతంలో? మరి మతంలో సమానత్వం ఉన్నదని ఎట్లా చెప్తారు? మీ వేదాలే చెప్తున్నాయి కదా, మీ గ్రంథాలే చెప్తున్నాయి కదా. ఇదే హిందూ మతంలో శివుడికి విష్ణువుకు గొడవలు పెట్టించి ఆ శివుని మొక్కేవాడు తక్కువ, ఈ విష్ణుని మొక్కేవాడు ఎక్కువ అని మీరే చెప్పుకుంటూ వచ్చారు కదా. ఆ రాజ్యాల మీద యుద్ధం చేసిరు కదా. ఇవి చరిత్రే కదా, సాక్ష్యాలే కదా. మరి మతంలో సమానత్వం లేనప్పుడు సమానత్వం ఎక్కడుంటే అక్కడికి పోతారు. కానీ అక్కడ కూడా సమానత్వం లేకుండా మీరు మళ్ళీ అదే సిస్టాన్ని అవలంబిస్తున్నారు కదా. ఏ మతంలోకి పోయినా మీరు అదే సిస్టాన్ని అవలంబిస్తున్నారు కదా. ఈ సమాజంలో మీలో మార్పు జరిగినంత వరకు మతం మారినంత మాత్రాన సాంఘిక హోదా సమాజంలో మనిషి యొక్క మార్పు ఎట్లా జరుగుద్ది? సమాజం చూసే మార్పే జరుగుతలేదు కదా, దాని విధానమే వేరుగా ఉన్నది కదా. నేను పుట్టి 20 ఏళ్ళ తర్వాత నేను మతాన్ని ఎన్నుకుంటే నువ్వు నన్ను క్రిస్టియన్ అంటున్నావు. మరి నేను చచ్చినాక అదే దళితుడు నేను పిలుస్తున్నావు కదా. పుట్టేప్పుడు కూడా దళితుడు అని చెప్తున్నావు కదా. నేను దళితుడు అని చెప్పినా నీకు? నేను మతం ఎన్నుకుంటే నన్ను క్రిస్టియన్ అంటున్నావు కదా. నేను కులాన్ని ఎన్నుకోలే కదా, నువ్వెట్లా అంటగడతావు నాకు కులాన్ని? నీకెక్కడిదా హక్కు? కుల వ్యవస్థను తీసేయండి మరి అట్లా అనుకున్నప్పుడు. హిందూ మతం వ్యక్తులు, క్రిస్టియన్ మతం వ్యక్తులు, ముస్లిం మతం వ్యక్తులు అనండి. ఇక రిజర్వేషన్లు కూడా వద్దు అనే దమ్ము ధైర్యం ఉందా? రాజ్యాంగంలో ఆ చట్టం చేయగలుగుతారా ఇన్ని మాట్లాడే వాళ్ళు? నిజంగా రిజర్వేషన్ తీసేస్తే ఈ దేశం ఉంటుందా? ఈ దేశ ప్రజలు కనిపిస్తుంది, ఆ రోజు కనిపిస్తుంది. రిజర్వేషన్లు ఎత్తేసిన రోజు కనిపిస్తుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు, రిజర్వేషన్ల మీద అక్కసు కక్కే వాళ్ళకు తెలిసి వస్తుంది. ఎన్ని వేల సంవత్సరాలుగా ఈ జాతుల అవమానాన్ని ఎదుర్కొన్నాయి. మనుషులుగా కూడా చూడలే కదా, కనీసం మనుషులుగా కూడా చూడలే కదా. ఈ దేశంలో రాజ్యాంగం వచ్చి అమలైన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనుషులుగా చూస్తలేరు కదా. IAS, IPS, పార్లమెంట్ సభ్యుడైనా కానీ చివరికి రాష్ట్రపతిని గత రాష్ట్రపతిని, మొన్న రాష్ట్రపతిని దళితుడని, గిరిజనురాలని వాళ్ళకి ఎంత అవమానం జరిగింది దేశం అంతా చూసింది కదా. వాళ్ళు వచ్చి ఒక విగ్రహాన్ని ముట్టుకుంటే పాలాభిషేకాలు చేసింది కదా తెల్లారి. ఇంకా సమానత్వం కోసం ఏ మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడతారు ఎందుకు? రాష్ట్రపతికే అవమానం తప్పలేదు, మరి మతం మారిన దళితునికి అవమానాలు తప్పినాయి, సాంఘిక హోదా పెరిగిందంటే ఎట్లా? తప్పు కదా. సో దాని మీద రాజ్యాంగ సమీక్ష జరగాల్సిందే, న్యాయ సమీక్ష జరగాల్సిందే. దళిత క్రిస్టియన్ల విషయంలో వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన డిమాండే. హిందూ దళితుడిగా చెప్తున్నా, ఎక్కడా మార్పు జరగలేదు, ఎక్కడ సాంఘిక భద్రత ఏం పెరగలేదు.
చదువుకునే అవకాశం దొరికిందని పోయినరు, బువ్వ దొరికే అవకాశం దొరికిందని పోయినరు. బెదిరించి మీరు గర్వాపసి అని బెదిరించి ఇట్లా చేస్తాము అంటే కుదిరేది కాదు. రాజ్యాంగంలో ఆ మత స్వేచ్ఛకు ఒక ఆర్టికల్ ఉంది, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పౌరుడికి పొందే హక్కు. దాన్ని ఖచ్చితంగా పౌరుడు వినియోగించుకుంటాడు. కాదు కూడదని ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసినా మళ్ళీ ప్రభుత్వాలను మార్చైనా కానీ ఆ చట్టాలను తీసుకొచ్చే కాడ దేశంలోని దళితులంతా ఏకమవక తప్పదు. రైట్. మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇప్పుడు ఎస్సీ దళిత లీడర్లందరూ కూడా ఈరోజు మేము దళిత హిందువులమా దళిత క్రిస్టియన్లమా అని చెప్పుకునే కాడికి భయపడతా ఉన్నారు. ఎవరు కూడా ఈ అంశం మీద దళితలు అంశం వచ్చినప్పుడు మాట్లాడతారు, కానీ దళిత క్రైస్తవుల అంశం వచ్చినప్పుడు కూడా ఏ రాజకీయ నాయకు కూడా మాట్లాడట్లేదు. ఎందుకు? స్ట్రాటజిక్గా ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా? రేపటి రోజున నా రిజర్వేషన్ ఏమన్నా పోయి నేను ఎన్నికల్లో నిలబడేటువంటి అవకాశం లేదని ఏమన్నా భయపడతా? అదే నేనేమంటున్నా, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరే రాజ్యాంగ ప్రకారంగా ఈ దళిత వర్గాలను బ్లాక్మెయిల్ చేసే విధానం అంటున్నా. మా వాళ్ళు ఇప్పటి వరకు కొంతమంది క్రిస్టియానిటీ తీసుకొని కూడా దళితుల సాంఘిక హోదాను తీసుకుంటూ ఎస్సీ రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు అనుకుందాం. అలాంటి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. ఓకే, హిందూ మతంలో ఉన్న దళితులు కూడా మాట్లాడతలేరు అంటే వాళ్ళ రాజకీయ పార్టీల విధానంలో భాగంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు వీళ్ళ పక్షాన మాట్లాడితే హిందువులకు దూరం అవుతాం, దళిత క్రిస్టియన్ల పక్షాన మాట్లాడితే మెజార్టీ హిందువులందరికీ దూరం అవుతాం అనే అభద్రతా భావంలో ఉండొచ్చు కదా. లేదు, నేను దళిత క్రిస్టియన్ల వైపున మాట్లాడితే నేను తీసుకున్న నా సాంఘిక హోదా ఎక్కడ పోతుందో అని భయపడవచ్చు. కానీ స్వేచ్ఛగా ఏం చెప్తున్నామంటే రాజ్యాంగంలో లౌకికవాదం అనే ఆర్టికల్ ఉంది, ఆ హక్కు ఉంది, దాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ పౌరుడికి ఉంది. దానికి ఏ ఆర్డర్ అడ్డుపడద్దు. ఇది 100%. రాజ్యాంగ పరిధిలో ఇలాంటి బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి ఆర్డర్లు ఉండడం తప్పు. బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పిండు, మీ సమాజానికి ఎప్పుడు ఏది ఇబ్బంది కలిగినా ఆర్టికల్ను మార్చమన్నాడు. పౌరుడి యొక్క హక్కులకు భంగం కలిగితే ఆ ఆర్టికల్ను తీసేయమన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెల్లకూడదు. రెండు మతాలకు చెల్లినప్పుడు మూడు నాలుగో మతానికి ఎందుకు చెల్లదు అనేది ప్రశ్న. రెండు మతాలు ఈ దేశంలో పుట్టినాయి అంటే అంటరానితనం కూడా ఈ దేశంలో పుట్టింది. పరాయి దేశం నుండి రాలే కదా అంటరానితనం. మరి ఈ దేశంలో పుట్టిన అంటరానితనం ఓ మతం మారితే ఎట్లా పోతుంది? పరాయి దేశంలో అంటరానితనాన్ని నేను పెట్టుకొని వస్తే ఈ దేశంలో రిజర్వేషన్ ఇవ్వకు, కానీ ఈ దేశంలో పుట్టిన అంటరానితనం నాకు ఇంకా కొనసాగిస్తూ మళ్ళీ ఈ దేశంలో ఉండే రిజర్వేషన్ నేను ఇవ్వను అంటే ఎట్లా? నా సాంఘిక భద్రతకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు రాజ్యాంగం చేయకూడదు, న్యాయ వ్యవస్థ చేయకూడదు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను కూడా ఈ విషయంలో మరొకసారి పునర్పరిశీలన చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని వైపుగా దళిత మేధావులు ఇప్పటికీ వారి సంఘర్షణ జరుగుతూ ఉన్నది, మీరు చూస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి, తెలంగాణ కేంద్రంగా కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇవి రగిలి ఏదో రోజు చాలా పెద్ద మూమెంట్ జరుగుతుంది దేశంలో. అది ఖచ్చితంగా ప్రభుత్వాలను తారుమారు చేసే కాడికి మాత్రం దారి తీస్తాయి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగే ముందు, అంటే సుప్రీంకోర్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోర్టు, మొన్న ఆ కోర్టు ఈ కోర్టు వరుసగా కొన్ని అభిప్రాయాలు చెప్పాయి. దానికంటే ముందు అసలు దళితుల పరిస్థితి ఏంది? దళిత హిందూ అయినా దళిత క్రిస్టియన్ అయినా అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. సింపుల్, ఒకటే లైన్. దళితుడుగా గత చీఫ్ జస్టిస్ ఏం జరిగింది? దళితుడే ఆయన, కొట్టారు, చెప్పుతో కొట్టారు. చెప్తా సింపుల్. ఇక దీని మీద మనం పెద్ద చర్చ అవసరం లేదు. భారతదేశానికి రాష్ట్రపతి మొదటి వ్యక్తి, ప్రధానమంత్రి రెండవ వ్యక్తి, చీఫ్ జస్టిస్ మూడో వ్యక్తి. వీళ్ళు ముగ్గురే ప్రధానమైన వాళ్ళు. ఇక్కడ దళితుడు ఉన్నాడు, ఇక్కడ దళితుడు ఉన్నాడు. రాష్ట్రపతిగా దళితుడు ఉన్నాడు, అవమానం ఎదుర్కొన్నాడు. మూడవ వ్యక్తిగా చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా దళితుడే ఉన్నాడు, చెప్పు దెబ్బపడ్డది. ఇంకా దళితుల పరిస్థితి వివరించడానికి ఏముంటుంది సార్? ఎవరు ఏ స్థాయికి పోయినా ఆ అస్పృశ్యత, ఆ భావము, ఈ సమాజం చూసే భావము మారది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. రాష్ట్రపతిగా కూర్చుండబెట్టినా అవమానించిండ్రు. భారతదేశానికి మొదటి వ్యక్తి, ఈ సొసైటీకి మొత్తానికి, భారత భూగోళంలో ఉన్న ప్రతి దానికి ఆయనే బాస్. ఒక చట్టము పార్లమెంటు 10 ఏళ్ళు కొట్లాడి ఒక చట్టాన్ని తయారు చేసినా ఆయన సంతకం పెట్టకుండా ఈ దేశంలో ఆమోదం కాదు. అలాంటి వ్యక్తికే అవమానం జరిగింది. పార్లమెంటును కూడా శాసించి వాళ్ళు చేసిన చట్టాలను రద్దు చేసే హక్కు ఉన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయనకే అవమానం జరిగింది. ఇంకా స్థితిగతి ఏమున్నది? సమాజ తీరు మారలేదు. ఇంకా కూడా భారతదేశంలో దళితుల పట్ల సమాజ తీరు మారలేదు. అంటే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా కులం అనేది చంపేస్తాం. స్పష్టం, క్లియర్గా మన ముందే కనిపిస్తున్న ఈ 10 ఏళ్లలో ఈ 3 సంఘటనలు సరిపోవా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి జరగడం,
ఇప్పుడున్న రాష్ట్రపతి ముర్ము గారి పట్ల అవమానం జరగడం, గత రాష్ట్రపతి పట్ల అవమానం జరగడం ఇవి కాదా? ఇక కింద ఉన్న మా పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. కింద ఉన్న సామాన్య పౌరులుగా ఉన్న మా పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. పెళ్ళిళ్ళల్లో గుర్రమెక్కి తిరిగితే గొంతులు కోస్తున్నారు దళితులు. ఎవరికి చెప్పుకుంటారు? ఆ రాజ్యాంగం ఇచ్చిన కనీసం ఆ హక్కులను కూడా ఉంచకుండా ఆ హక్కులను కూడా హరిస్తాం, రాజ్యాంగ పరిధిలో హత్య చేస్తాం ఆ హక్కులను కూడా అంటే ఎట్లా? ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయి. దళితుల పట్ల జరిగేటివన్నీ రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతున్నాయి. దానికి రాష్ట్రపతి మినహాయింపు కాదు, చీఫ్ జస్టిస్ మినహాయింపు కాదు, గ్రామంలో చిట్ట చివరి నుండే ఓదెలనేటోడు కూడా మినహాయింపు కాదు. వీళ్ళందరూ కూడా ఈ దేశంలో దళితులుగా పుట్టిన పాపానికి అనుక్షణం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో అవమానం ఎదుర్కోవాల్సిందే. సమాజ తీరు మారాల్సిన అవసరం ఉన్నది, మనుషుల తీరు మారాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో 3000 సంవత్సరాలకు పుట్టిన మతాలు ఆ గ్రంథాలు, ఎప్పుడో 1500 సంవత్సరాలకు పుట్టిన మతాలు గ్రంథాలు, ఎప్పుడో 1000 సంవత్సరాలకు పుట్టిన మతాలు గ్రంథాలు ఆధునిక భారతంలో కూడా ఇంకా అటువైపే ప్రయాణం జరగడం దురదృష్టకరం. అసలు ఏముంది సార్? అసలు అంటే మాదిగ పల్లెలలో ఏముంది అంతగానో? అంత చీదరించుకోవడానికి, అంత చిన్న చూపు చూడడానికి ఏముంది? అంత 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 దారుణమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి ఈ రోజుకి కూడా? విషయం ఏంటంటే మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర భూములు లేవు, మా దగ్గర మంచి బట్టలు లేవు. సో మాకు ఈ సమాజంలో సాంఘిక హోదా పెరగదు. మేమెంత రాజకీయంగా ఎదిగినా మా పట్ల చూసే చూపు ఆ రాజకీయంగా మాకు అక్కడ సమానంగా ఉండే అగ్రవర్ణాలు ఉంటాయి కదా, అవి అదే విధంగా చూస్తూ ఉంటాయి. పోలీస్ అధికారులు దళితులైనా కానీ వాళ్ళ పట్ల వేరే ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో కూడా మంత్రులు దళితులైనా కానీ అక్కడ మంత్రివర్గంలో వాళ్ళ పట్ల వేరే ఉంటుంది. ఎందుకు అంటే 1000 సంవత్సరాలుగా అవమానాలు ఎదుర్కొంటూ బతికిన వాళ్ళం, అవమానిస్తూ ఆనందిస్తూ బతుకుతున్నోళ్ళు. ఈ ఇద్దరి మధ్యలోనే సంఘర్షణ. ఒకరు అవమానాన్ని ఎదుర్కొంటూ బతుకుతున్నాం ఆత్మగౌరవం కోసం, మరొకరు అవమానాన్ని చేస్తూనే ఆనందపడుతూ బతుకుతున్నారు. ఈ 2 వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణే భారతదేశం ఒక చిత్రం. ఈ అవమానం చేస్తున్నటువంటి ఏదైతే వర్గం ఉందో ఆ వర్గానికి దాసోహం చేసేది మళ్ళీ మీ వర్గాలే కదా. ఆయన కాళ్ళ దగ్గరనే వండుకుంటూ, ఆయనకున్న జనాభా మీలో ఒక పర్సంటేజ్, మీకున్న జనాభా ఈ రాష్ట్రంలో 40%, ఈ దేశంలో చెప్పుకొని అవసరం లేదు. అంత జనాభా ఉన్న మీరు శాసించే స్థాయికి పోకుండా ఇంకా అడుక్కునే స్థాయిలో ఎందుకున్నారంటే ఏం చెప్తారు? భారతదేశంలో అంబేద్కర్ చెప్పినట్టుగా పాలించాలంటే మాస్టర్కి పొలిటికల్ పవరే. అయితే ఈ పొలిటికల్ పవర్లో మా పాత్ర ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది చర్చించుకున్నప్పుడు రిజర్వేషన్లు ఉన్న చోటనే మా పాత్ర ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది ఒక లెక్క అయితే, ఇక తక్కిన అన్ని చోట్ల మేము కనుమరుగే. ఎందుకు అంటే భారతదేశము ప్రతి పౌరుడి హక్కు రాజ్యాంగ ప్రకారంగా, కానీ ఇక్కడ దొరికే సహజ సంపద మాత్రం కొందరి హక్కే. భారతదేశము ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుడి హక్కు. ఈ దేశానికి ఇబ్బంది కలిగితే ప్రాణాలు ఇవ్వడానికి ప్రతి పౌరుడు సైనికుడై పనిచేయాలి. కానీ ఈ దేశంలో దొరికే సంపద మాత్రం కొన్ని వర్గాలే తిని బతకాలి. వాటిని అడ్డు పెట్టుకొని కొన్ని వర్గాలు మాత్రమే రాజ్యం వెళ్ళాలి. వాటిని అడ్డు పెట్టుకొని కొన్ని వర్గాలు మాత్రమే ఇతర వర్గాల మీద దాడి చేయాలి. ఇదే కదా సూత్రం. భారతదేశంలో సహజ సంపద సమాన పంపిణీ జరుగుంటే ఈరోజు దళితుల ముఖ చిత్రం కూడా మారిపోయేది కదా. ఈ జనాభా ఎట్లా పరిపాలించనో కనిపించేది కదా. లేదు కదా. అది మా వాళ్ళు దాసోహం అంటున్నారంటే దాసోహం అనట్లేదు, మమ్మల్ని లొంగదీస్తున్నారు, అణచివేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డు పెడుతున్నారు, ధనబలాన్ని చూపిస్తున్నారు. ఎవడైనా ఒక నాయకుడు గ్రామంలో బలంగా ఎదిగి దళితుల పక్షాన పోరాటం చేస్తే వాని మీద లేని అబండాలు అన్నేసి వాడిని ఎప్పటికున్నా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. ఇప్పటికి జరుగుతున్నాయి కదా. మరి ఎట్లా? అధికారం మా చేతుల్లో లేదు కదా, ఆర్థిక బలం మా చేతుల్లో లేదు కదా, ఈ దేశ సంపద పైన మాకు వాటా లేదు కదా. లేనన్నాళ్ళు ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే ఓటు అనేది ప్రజల చేతుల్లో లేకుండా చేసిన రాజకీయం ఈరోజు నడుస్తున్నది. ఓటు అనేది ఓటర్ ఇంట్లున్నా కానీ వాని ఓటు పడుతున్నది. ఓటుకు నోటు అనే పదాన్ని జోడించి సమాజాన్ని మొత్తం మార్పు చేసింది ఈ అగ్రవర్ణ వ్యవస్థ, పెట్టుబడి వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ. ఒక సామాన్యుడు ఎన్నికల్లో నిలబడి ఓటు అడుగుదాము అంటే కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితి. అంటే రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది ఎవడు ఈ దేశంలో? దళితుడా? ప్రజాస్వామ్య విలువలను మార్చింది ఎవడు ఈ దేశంలో? దళితులా? కాదు కదా. ఈ దేశ సంపదను దోసుకొని తినేవాళ్ళే, ఈ దేశ సంపద మీద ఆర్థిక సృష్టి చేస్తున్న వాళ్ళే, ఈ దేశాన్ని ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళే
ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా పౌరునికి వచ్చే హక్కు కానీ రిజర్వేషన్ కానీ తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత దారిద్ర్యాన్ని, ఇంత అవమానాన్ని భరిస్తున్నటువంటి దళితులు కావచ్చు, దళితులు క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, వీళ్ళపైన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా నిన్న మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చిన్న కేసు అయితే అక్కడ కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేది వర్తించదంటూ కూడా కోర్టులు కరాఖండిగా చెప్తా ఉన్నాయి. సో ఈ కోర్టులు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చూపించి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్నే ప్రిఫరెన్స్గా తీసుకోమంటున్నారా? ఎట్లా అంటే నిజంగానే కోర్టుల పైన కూడా, న్యాయస్థానాల పైన కూడా ఈ రాజకీయ ప్రెజర్ ఉందంటే ఏమంటారు? 100% ఒప్పుకోవచ్చు దాన్ని. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం ఒక నెల రోజుల క్రితం 20 రోజుల క్రితం జరిగిన జన్జీ ఉద్యమం జంతర్ మంతర్ వాళ్ళు ఒక ఫిల్ వేస్తారు, అయ్యా మా పైన లాఠీ చార్జ్ జరుగుతున్నది, దాన్ని కొంచెం మీరు పరిశీలన చేయండి అంటే మాకు ఆ టైం లేదు ఫుటేజ్ తెలిసి. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పౌరుడు తన నిరసన స్వేచ్ఛగా చేస్తున్నారు, రాజ్యం తన మీద ఉక్కుపాదం పెట్టి తన మీద దాడి చేస్తున్నది, న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయి అయ్యా ఇది పరిశీలన చేయండి అంటే నాకు ఆ టైం లేదు అని చెప్పారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత దాని మీద ప్రభుత్వానికి నోటీస్ చేసిండ్రు, మళ్ళీ ఉద్యమకారులకు నోటీస్ చేసారు. అంటే రాజకీయ వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ మీద ప్రెషర్ పెడుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని చట్టాలు వచ్చే క్రమంలో కొన్ని హక్కులు పాటించే క్రమంలో న్యాయ వ్యవస్థ కూడా అక్కడక్కడ తీర్పిచ్చే కాడ కొంత ప్రజలకు అస్పష్టత కనిపిస్తున్నది అనేది క్లియర్గా అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒక్కదాన్ని చూపించేసి నువ్వు ఆర్టికల్ 24 ఎట్లా హత్య చేస్తావు? వాస్తవం. మత స్వేచ్ఛ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ దాని అనుబంధమైన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చెప్తున్నాయి? గర్వాపసి అంటుంది. దళితులు వెనుక కత్తనే వాళ్ళకు ఆ రిజర్వేషన్ హక్కులు ఎస్సీ హోదా ఇస్తాము అంటుంది. మరి మత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చినావు ఆర్టికల్? లౌకికవాద దేశం అని ఎందుకు చెప్తున్నావు? చెప్పొద్దు కదా. ఇక మరి దాన్ని మార్పు చేయండి. ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మా దగ్గర, ఇవి అడగం మేమిగా. ఏదైనా బతిలాడితే దళితులనే అయ్యా మీరు అటుపోతే మళ్ళీ మీకు ఏముండదురా, మీరు ఇటే రండి అని చెప్తాం, హిందూ మతాన్ని బలోపేతం చేస్తాం. మార్చండి మరి లౌకికవాదాన్ని. మా దేశం లౌకికవాదం కాదు, హిందూ దేశం అని చెప్పండి. రాజ్యాంగంలో పౌరుడి హక్కుగా ఉన్నది కదా ఆర్టికల్, దాన్ని అడుగుతున్నాం కదా. నేను మతం మారితే నా హక్కులు ఎందుకు పోతాయి అంటున్నా, రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఎందుకు పోతాయి అంటున్నా. అది రాజ్యాంగంలో ఉన్నది కాదు, రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డర్ అది. మరి రాష్ట్రపతితోనే ఇంకో ఆర్డినెన్స్ చేయమనండి, ఇంకో ఆర్డర్ ఇవ్వమనండి. మత స్వేచ్ఛకు ఈ దేశంలో తావు లేదని చెప్పండి. అప్పుడు పౌరులు ఆలోచించుకుంటారు, నేను క్రిస్టియన్ మతంలోకి పోవాలన్నా, హిందూ మతంలో ఉండాలన్నా, ముస్లిం మతంలోకి పోవాలన్నా, నాస్తికునిగా మారాలన్నా అని. జరుగుతున్నదంతా తప్పు. కోర్టులు కూడా మానవతా దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మానవ హక్కులను గౌరవిస్తూ, మనిషి యొక్క మానసిక స్థితిని గౌరవిస్తూ, సామాజిక స్థితిగతులను ఆలోచిస్తూ కోర్టులు మళ్ళీ ఈ అంశంలో మాత్రం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా. ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చింది కాదు, ఆర్డినెన్స్ ద్వారా వచ్చిందే. ఈ ఆర్డినెన్స్ 2 సార్లు మారింది, 2 మతాలకు మారింది. ఇప్పుడు 2 మతాలకు కావాలని అడుగుతున్నారు కనుక 2 సార్లు మారిన ఆర్డినెన్స్ ఇప్పుడు ఎందుకు 2 సార్లు మారదు? మారాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధాన కారణం ఎందుకు, ఈ డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే, ఈ దేశం లౌకికవాదం అని రాజ్యాంగం చెప్తున్నది, ఆర్టికల్ 24 చెప్తుంది మత స్వేచ్ఛకు. దాన్ని బేస్ చేసుకునే పౌరులుగా అడుగుతున్నాము, దాన్ని వెంటనే అమలు చేయండి అంటున్నాం. లేదు రాజ్యాంగం నాకు ఇచ్చే మత స్వేచ్ఛను హత్య చేయడంలో భాగంగా చూడాల్సి వస్తుంది అంటే, రాజ్యాంగమే పౌరుడి హక్కులను హత్య చేస్తుంది, రాజ్యాంగమే పౌరుడిని బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు ఈ మతంలో లేకపోతే నీకు హక్కులు ఉండవని. అది పౌరుడు భావిస్తే రాజ్యాంగం పట్ల పౌరుడికి ఉండే గౌరవం పోద్ది. రాజ్యాంగం సమాజం ముందు, ప్రపంచం ముందు చిన్నదైపోద్ది. దయచేసి న్యాయ వ్యవస్థను నడిపించే వాళ్ళు, పార్లమెంటరీ వ్యవస్థను నడిపించే వాళ్ళు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని చూపించమని అడుగుతున్నాం. ఇది చేయడం వల్ల రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు దెబ్బతింటున్నాయి. ప్రపంచంలో రాజ్యాంగం నవ్వుల పాలవనికి సిద్ధంగా ఉంటుంది. ఈ అంశం వల్ల ఒక మత దేశంగా ఆవిర్భవిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి దేశంలో. ఇవాళ వచ్చిన మతాలు ఏవి కావు, ఇక్కడ 100 ఏళ్ళుగా ఇక్కడ ఈ దేశంలో పునాది పోసుకున్న మతాలే ఇవన్నీ. సో మతాల మధ్య, మనుషుల మధ్య తగాదాలు పెట్టి, ఘర్షణ పెట్టి దేశాన్ని అస్థిరపరచడం వల్ల వచ్చేదేం లేదు, కుచించుకుపోతుంది దేశం. అది జరగద్దు అని కోరుకుంటున్నాం. ఇక్కడ పుట్టినోడు ఈ దేశ పౌరుడే, ఈ నేల మీద వాడికి హక్కు ఉంది,
ఈ నేల మీద అందరికీ హక్కులు సమానంగా అందాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగం ఎంతవరకు ఇచ్చిందో అంతవరకు అందాల్సిన అవసరం ఉంది. అదే జరగాలి. అప్పుడే భారత రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి సరైన గౌరవం, విలువ ఉంటుంది అనేది నేను స్పష్టం చేస్తున్నాను. ఒక దళిత హిందువుగా దళిత క్రిస్టియన్లకి మీరేం చెప్పదలుచుకున్నారు? నేను దళిత హిందువుగా అనేనికి ముందు ఒక దళితుడిగా, కింది వర్గాల బిడ్డగా, మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఈ దేశంలో అవమానం ఎదుర్కొని వాటిని ఇంతో అంతో నేను కూడా గురైన వ్యక్తిగా, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కును మీరు ఉపయోగించుకోండి. ఏ వ్యవస్థకు భయపడాల్సిన అవసరం లేదు. పోరాటం సరైన రీతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో, అడగాల్సిన పద్ధతిలో అడిగితే హక్కులు అవే తిరిగి వస్తాయి. ఇది బౌద్ధులు చెప్పిండ్రు, సిక్కులు చెప్పిండ్రు. రేపు మీరు కూడా ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 24 మత స్వేచ్ఛ ఉంది కనుక దాన్ని ఉపయోగించుకొని పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో జరపాల్సిన అవసరం ఉంది. మంచి ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ పోరాటాన్ని తీసుకొస్తే ఈ సమస్యను పరిష్కరించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అటువైపుగా ప్రయాణం చేద్దామని అందరినీ కోరుకుంటున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓదెల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన ఒక దళిత హిందువుగా ఉండి కూడా, నేను దళిత హిందువుని కాదు, నేను మొదట ఒక దళిత బిడ్డని, కాబట్టి మా దళితులు ఉన్నటువంటి ఎవరికైనా కూడా రిజర్వేషన్ రావాల్సిందే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి దారిద్ర్యం కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, కులం అనేది ఎప్పటికీ శాశ్వతం, మతం అనేది మా ఇష్టానుసారం. ఆర్టికల్ 24 ఇచ్చినటువంటి హక్కును వాడుకుంటూ ఏ మతంలోకైనా వెళ్తాం, ఎంతటి స్వేచ్ఛనైనా అనుభవిస్తాం. కానీ మతం పేరిట మత రాజకీయాలు చేసుకుంటూ దళితులకు అన్యాయం చేయొద్దంటూ కూడా గతంలో ఏదైతే ఆర్డినెన్స్ని 2-3 సార్లు మార్చిర్రో, దాదాపు 2 సార్లు మార్చారు, ఇంకో 2 సార్లు మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇన్ని అవకాశాలు పెట్టుకొని కావాలనే దళితుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత జనాభాని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కుట్రకు పూనుకుందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, దళిత క్రిస్టియన్లు అయితే చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. సో వారి పోరాటానికి కూడా మంచి మద్దతు కూడా లభిస్తూ ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా దక్కుతుందా లేదా, మరి వారితో పాటు ఎవరు కలిసి వస్తారు, వారిని ఎవరు అపోజ్ చేస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.